ప్రస్తుతానికి మీరు టీడీపీలో అంటే మీకు 2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో టీఆర్ఎస్ వైపు ఓటర్లు మొగ్గు చూపినప్పటికీ మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు కదా. మా దగ్గర పెద్ద ప్రభావితం చేయలేదు కదండి. 2014 ఎన్నికలలో మా టీఆర్ఎస్ అభ్యర్థికి స్థానికంగా ఎన్ని ఓట్లు వచ్చినాయి? 13,000 ఓట్లు వచ్చినాయి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు 15,000 ఓట్లు వచ్చినాయి నాకు. అంటే మీరు ఏం చెప్తున్నారంటే అంటే మీరు చెప్పే దాంట్లో ఒకటి రెండు వైరుధ్యాలు ఉన్నాయి. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఆయన గెలవలేని అనేటువంటి దీంతో ఆయన పక్కన హుజూర్ నగర్ వెళ్ళిపోయారు, కోదాడ వదిలిపెట్టేశారు అన్నారు. అదేవిధంగా మీ మీద చాలా కేసులు పెట్టారు, తర్వాత చాలా ఆయన మీ మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డారన్నారు. బట్ అయినప్పటికీ కూడా వారి శ్రీమతి పద్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆయన గెలిపించుకోగలిగారు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇన్ని జరిగితే కాంగ్రెస్ అక్కడ ఓటమి చెందాలి, కానీ కాంగ్రెస్ ఓటమి చెందకుండా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు అక్కడ. అంటే 2014 ఎన్నికలలో కాంగ్రెస్గా అభ్యర్థిగా తెచ్చుకోవడానికి జరిగిన ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పేసి ఏఐసిసిలో తీర్మానం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి ఏ ఒక్కళ్ళకు కూడా రెండో టికెట్ ఇవ్వలేదు. ఒక కుటుంబంలో ఒకటే టికెట్ ఇచ్చారు, అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్ప. మరి ఆయన ఎంత శక్తివంతుడు, ఏ రకంగా తెచ్చుకున్నాడు అనేది నేను చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. కానీ ఏఐసిసి గైడ్లైన్స్ను కూడా కాదు అని చెప్పేసి టికెట్ తెచ్చుకున్నారు ఒకటి. రెండోది ఉత్తమ్ పద్మావతికి టికెట్ డిసైడ్ కావడానికంటే ముందు ఆ నియోజకవర్గాన్ని సిపిఐ వాళ్ళకు గొప్ప చెప్తున్నామని చెప్పేసి సిపిఐకి అలాట్ చేసి సిపిఐ వాళ్ళకు మా దగ్గర పోటీ చేయడానికి అభ్యర్థే లేడు అని చెప్పి ఒక ఉత్తరం తీసుకొని వచ్చి చివరి క్షణాలలో ఉత్తమ్ నా భార్య తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు అని చెప్పేసి ఏఐసిసి లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని టికెట్ తీసుకొచ్చుకున్నాడు. టికెట్ తీసుకొచ్చుకున్న తర్వాత జరిగిన పరిణామం కోదాడ నియోజకవర్గ ప్రజల్ని, నల్గొండ ప్రజల్ని ఎవరు అడిగినా చెప్తారు. నామినేషన్ ఇచ్చేటప్పుడు పట్టుమని 10 మంది లేరు. అయినా 32-35 కోట్ల రూపాయలు అధికారం కోసం ఖర్చు పెట్టి తెచ్చుకున్న డబ్బులు మిగిలినవి కోదాడ నుంచి మళ్ళీ హైదరాబాద్కు తరలిస్తూ ఉంటే సూర్యాపేటలో క్వాలిస్ వెహికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత వెహికల్లో తగలబడ్డాయి. ఎన్నికల రోజే, ఎన్నికల కమిషన్ పరిధిలో ఇప్పటికీ ఆ కేసు పెండింగ్లో ఉంది. ఆ వెహికల్ ఎవరిది అనేది ఎస్టాబ్లిష్ కాలేదనుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరును కొద్దిమంది ఆరోపణలు అయితే చేస్తారు. లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెహికల్ అది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వెహికల్గా ఆర్సీ బుక్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ప్రకారం కేసు కూడా అయింది. కేసు అయితే కోర్టుకు పోయి సుభాష్ రెడ్డి గారి దగ్గర నాట్ టు ఇంటర్ఫియర్ పోలీస్ అని చెప్పేసి ఒక ఆర్డర్ తెచ్చుకొని పెండింగ్లో పెట్టుకున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రీఓపెన్ పిటిషన్ వేస్తే ఎలక్షన్ కమిషన్ కండిషన్ ప్రకారము, ఆ నియమావళి ప్రకారం వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అనర్హుడుగా ప్రకటించాలి. అంటే కేసీఆర్ గారు ఆయన షీల్డ్ చేస్తున్నారని 100%. అందులో అనుమానం ఏముంది? ఎట్లా అవుతుందండి? వాడు తెల్లారు లేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు, విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ని ఒక తిరుగులేని శక్తిగా ఆయన రూపొందిస్తున్నారు. అటువంటి వ్యక్తిని అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్ప ఆ విధంగా ఆయన షీల్డ్ చేస్తున్నారని మీరు ఏ విధంగా ఒక వేగ్ ఆరోపణ ఏ విధంగా చేస్తారు ఒక పిసిసి అధ్యక్షుడు లాంటి వ్యక్తి మీద? 10 సంవత్సరాలు పాలన కొనసాగిన కాంగ్రెస్లో చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు, పదవులు అనుభవించిన వాళ్ళు గులాబీ తీర్థం పుచ్చుకొని ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. దానికి ఉదాహరణ మియాపూర్ కుంభకోణం డి శ్రీనివాస్ గారు, కేశవరావు గారు. రెండో వైపు గృహ నిర్మాణ శాఖలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గులాబీ నాయకుల దగ్గర కాంగ్రెస్ని తాకట్టు పెట్టిండు. దానికి ఉదాహరణ ఆఖరికి నల్గొండ జిల్లాకి ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే ఫ్లోరైడ్ బాధితుల గురించి మాట్లాడలేదు, రైతులకి పంటల నీళ్ల కోసం మాట్లాడలేదు, మా కోదాడు నియోజకవర్గంలో పాలేరు జలాలలో జరుగుతున్న అన్యాయం గురించి, సూర్యాపేట జిల్లాలో 2 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ కోదాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పెదవిప్పి మాట్లాడలేదండి. ఇంతకంటే గౌరవం ఏమైనా ఉంటుందా? ఈరోజు ఏదో మామూలుగా రాష్ట్ర స్థాయిలో పార్టీ ఉంది కాబట్టి మీడియాలో ప్రచారం చేసుకోవడానికి నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందేమో. కానీ ఈరోజు కాంగ్రెస్ని వాళ్ళ స్వలాభాల కోసం గులాబీ కండువల దగ్గర, గులాబీ నాయకుల దగ్గర తాకట్టు పెట్టిరు అనటంలో ఏమాత్రం అనుమానం లేదు, నిస్సందేహంగా చెప్పొచ్చు. దీని మీద ఏ రకమైన చర్చ? పార్టీని వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యక్తులు తీసుకుపోయి తాకట్టు పెట్టారు.